అన్షు వాసవి గణేశన్ జంటగా నటించిన పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్ హుషారు పిట్టలు. భిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్నేహం, ప్రేమ, భావోద్వేగాల కలయికతో రూపొందింది. ఆగస్టు 17న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే సాంగ్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. I want to talk about teaser also. చాలామంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, ట్రోల్స్, మీమ్స్, ఇంకా నన్ను నా ఫ్యామిలీని కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. చాలా స్ట్రగుల్ అయితే తీసుకున్నాము. నేను వాళ్ళందరికీ ఒక్కటే అయితే చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్, వాసవి గణేశన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. డోంట్ కంపేర్. పుట్ట చిట్టి ఈజ్ డిఫరెంట్, వాసవి గణేశన్ ఈజ్ డిఫరెంట్. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. అండ్ ఇప్పుడు పుట్ట చిట్టి మీతో మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా దీని అవ్వ తగ్గేదేలే. ఎందుకంటే టీజర్ ఒక్కటే మీరు చూసినారు, సినిమా నేను చూసిన, స్టోరీ నాకు తెలుసు. రేపు ఆగస్ట్ 15th మీరు చూస్తారు, మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఆగస్ట్ 15th మేము ఒక హుషారు పిట్టలు డెటాల్తో వస్తున్నాము. ఆ డెటాల్ ఏం చేస్తారంటే మీ మాసిన పైన థాట్స్ని లైక్ క్లీన్ అండ్ నీట్గా వాష్అవుట్ చేసేస్తుంది మొత్తానికి. అండ్ ఇట్ విల్ బి వెరీ లైక్ నాట్ ఓన్లీ 99.9% కాదు, 101% ఇట్ విల్ క్లియర్ ఆల్ ద నెగిటివిటీ like whatever you guys were having. And on a serious note, I want to say that don't judge a book by its cover. Teasers చూసి ఆన్లైన్ క్లాసెస్ని జడ్జ్ చేయకండి. ఇంకా అసలైన మ్యాటర్ సినిమాలు ఉంది, అది మీరు చూస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇదే దే విల్ బీ సేయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఆల్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాట్లాడేది అంచు కాదు, నన్ను మాట్లాడిపిస్తుంది నా సినిమాలో ఉన్న కంటెంట్, ఇంకా మేము పడిన కష్టం. అండ్ యాజ్ ఐ సా ద మూవీ, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. నిజంగా చెప్పాలంటే ఇదే టీజరు ఏ తమిళ్ నుంచో మలయాళం నుంచో ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చుంటే అరే బోల్డ్గా పర్లేదు, కానీ పచ్చిగా డైరెక్టర్ చెప్పబోతున్న కొత్త విషయం అని చెప్పేసి కంపల్సరీ మీరు కొంచెం పాజిటివ్ ఆలోచించేవాళ్ళు. అదే తెలుగువాడు తీసిండు కదా అని తేలికగా తీసి పడేసారు. అది ఇంకోటి చెప్తున్నాను, మళ్ళీ ఒకటి కొట్టేస్తున్నా. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం మరాఠీలో సెరెట్ మూవీ, మలయాళంలో మంజుమల్ బాయ్స్, ఇంకా ఇంకో లాంగ్వేజ్ ఓ చిన్న సినిమా హిట్ అయింది, సంచలనం మనం చెప్పుకుంటూ చేరినాం. ఇప్పుడు అదే అక్క రాష్ట్రాల్లో ఒక తెలుగు సినిమా హుషారు పిట్టలు సంచలనం కొడుతుంది. అది అందరు డిస్కస్ చేస్తారు, ఇది కాన్ఫరెన్స్ చెప్తున్నాను. ఇతను మరొక ఏమంటారు, తమిళ్లో చాలామంది మంచి పారంజిత్ అని, లేకపోతే మారి సెల్వరాజ్ అని, ఇలాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారుగా, అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ అయినా పక్కా చెప్తున్నా. నేనే అబద్ధాలు చెప్పను, నేను ఉన్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా మనము సినిమాలకు పనిచేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది, ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరు వచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీం అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్ రామ్ రవి కానీ, మా మై మదన్ కానీ, అలాగే నా ఇంజనీర్స్ కానీ, మా అరుణ్ గౌడ్ కానీ, మా పిల్లలు అందరం, మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ హుషారు పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాం ఈ సినిమాకి. అది ఆ వైబ్ అక్కడి నుంచే తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్లు ఇస్తుంటే మాట్లాడుతుంటే కొంచెం ఏమైనా బోర్ కొట్టినట్టు అనిపించచ్చు, కానీ ఈ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్లన్నీ వైరల్ అవుతాయి. చిన్న సినిమాకి వస్తున్న సినిమాకి ఆ డేట్ దొరకడం అనేది, నేను ఇక్కడికి వచ్చి జగదీష్ గారు చేసిన ప్లానింగ్ వల్ల డేట్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక హాలిడే డేట్ దొరకడం సినిమా చరిత్ర, ఇన్ని సినిమాలు చేసా నాకు ఎప్పుడు దొరకలే, చాలా తక్కువ, ఒక 1 or 2 times దొరికింది. కాబట్టి ఈ సినిమా దొరకడం వల్ల మీకు జనాలు వస్తారు, చూస్తారు. 30-40% జనాలు వచ్చినా సరే సాయంత్రానికి హౌస్ఫుల్స్ అయిపోతుంది సినిమా. అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఎందుకు చదవాలి కామెంట్లు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నేను ఎవరు బలవంతం చదవమన్నారా? నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు అసలు చదవక దానికి వెళ్ళకు, అప్పుడు తెలియదు కదా. ఎవరు చెప్పారు? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు అది ఒకటే దానికి, ఎందుకంటే వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి?
ఎందుకు ఆగుతారు వాళ్ళు ఇలా 100 మంది ఆగితే ఇంకో 100 మంది వస్తారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రైలర్ వేసామా అయిపోయింది, ఎన్ని వ్యూస్ ఓకే అయిపోయింది, ఓకే, ఎంతమంది వచ్చారు అయిపోయింది, సాంగ్ వేసామా మాట్లాడామా అయిపోయింది. అట్లా కామెంట్లని వాటిని పట్టించుకుంటూ మనం బాధపడుతూ డిప్రెస్ అవుతూ, నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, కామన్ పీపుల్ కూడా, మా ఇంట్లో ఆ పిల్లలు కూడా చెప్తాను, మీరు పెట్టకండి, ఫోటో పెడతారు, ఫోటో పెట్టేయాల్సింది ఎవరు చూశారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది వద్దే వద్దు.